అందరికీ నమస్కారం. రాశి ఫలితాలు ఛానల్ కి స్వాగతం. మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీకోసం పెద్ద శుభవార్తలు అయితే ఎదురు చూస్తున్నాయి. మీరు పడ్డ కష్టానికి ప్రతిఫలం ఈ రోజు మీకు శుభవార్త అయితే అందబోతుంది. మీ అభివృద్ధిని చూసి చాలా మంది ఈర్ష్యపడుతున్నారు మీ మీద. మీకు ఈర్ష్యతో ఉన్నటువంటి నరదృష్టి మీకు తగలకుండా ఉండాలంటే ఈ రోజు మీరు తప్పకుండా పరిహారం చేయాలి. ఈ పరిహారం కొరకు మీరు ఒక ఎరుపు బట్టను తీసుకోవాలి. ఎరుపు రంగులో ఉన్నటువంటి కొత్త బట్టను కొని తెచ్చుకోవాలి. దాంట్లో గుప్పెడు పెద్ద ఉప్పును వేసుకోవాలి. చిటికెడు కుంకుమ, చిటికెడు పసుపు అందులో వేసి మరి 11 లవంగాలు 11 మరి దాంట్లో వేసిన లవంగాలు మరియు ఒక్కలు 3 వేసుకోవాలి. ఆ తర్వాత మీరు చక్కగా మూటగా కట్టేసి మరి ఇంటి ముందు గుమ్మానికి వేలాడతీయాలి. రాత్రి పూట చేయాలి పరిహారము. ఇలా చేసినట్లయితే మీకు ఏ విధమైనటువంటి నరదృష్టి అనేది తగలదు. ఇక మీరు చేసే ప్రతి పనిలో మీరు విజయం సాధిస్తారు. ఈరోజు మీరు ఇంట్లో పనిచేయని ఎలక్ట్రానిక్ వస్తువులను మాత్రము దూరంగా ఉంచాలి. మీరు ఈరోజు కొత్త ఎలక్ట్రానిక్ వస్తువులను కొనుగోలు చేసేటప్పుడు నాణ్యతను తప్పక గమనించాలి. పిల్లలతోటి లేదా మీకంటే తక్కువ అనుభవం గల వారితోటి ఓర్పుగా ఈరోజు ఉండాలి. పవిత్రమైన స్వచ్ఛమైన ప్రేమను అనుభవంలోనికి తెచ్చుకుంటారు. ఆఫీసులో మీ బాస్తాలకు మంచి మూడు రోజు మొత్తం పని వాతావరణాన్ని ఎంతో మెరుగ్గా మార్చేస్తుంది. మీ వస్తువుల గురించి జాగ్రత్తగా ఉండకపోతే అవి పోవడం కానీ దొంగతనం అవ్వడం కానీ మరి జరగవచ్చును. వివాహం ఇంత అద్భుతంగా గతంలో ఎన్నడూ మీకు తోచలేదని ఈరోజు మీరు తెలుసుకుంటారు. ఆర్థిక విజయానికి మీ నుదుటి పైన మీరు తెలుపు గంధాన్ని వర్తించండి. ఈరోజు చేసే పనులన్నింటిలో మంచి విజయం అని సాధిస్తారు. ఈరోజు పెట్టే పెట్టుబడుల వల్ల మీకు అదృష్టం కలిసి వస్తుంది. మీ ఆదాయ వనరులు బాగా పెరుగుతాయి. అత్యంత గౌరవనీయమైనటువంటి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఇది భవిష్యత్తులో ప్రయోజనకరంగా ఉంటుంది. విదేశీ వ్యవహారాల్లో పురోగతి సాధిస్తారు. మరి ఈరోజు చూసినట్లయితే కనుక శత్రు బాధ తొలగించడానికి కూడా ఈరోజు మీరు ఒక పరిహారం చేసినట్లయితే మీకు మెరుగైన ఫలితాలు అందుకోగలుగుతారు. ఈ రాశి వారికి శత్రు బాధ తొలగిపోవాలంటే గుప్పెడు నల్ల ఆవాలను తీసుకొని 21 సార్లు దిష్టి తీయించుకోవాలి ఇతరులతోటి. ఆ తర్వాత మీరు నిప్పుల్లో వాటిని వేసేయాలి. మరి బూడిదగా చేసినటువంటి ఆ యొక్క ఆవాలను మీరు మరి చక్కగా ప్రవహించి నీటిలో వేసేస్తే మీకు అంత నరదృష్టి తొలగించబడుతుంది. మీకు శనిదోషము ఉన్నా కూడా అది కూడా మొత్తం మరిపోతుంది. ఈరోజు మరి ఈ రాశి వారికి చూసినట్లయితే మరి పెద్దల యొక్క సహాయ సహకారాలు వ్యాపారాల్లో లభిస్తాయి. మంచి పురోభివృద్ధి అయితే లభించే విధంగా మరి మన మార్పులు అయితే కనిపిస్తున్నాయి. ఈ రాశి వారికి ప్రత్యేకంగా గర్భిణీ స్త్రీలు అయితే ముఖ్యంగా డాక్టర్ని సంప్రదించి మెరుగైన చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. చిన్న చిన్న సమస్యలు అయితే మరి తలెత్తే అవకాశాలు ఉన్నాయి. ఇక ఇష్టమైన వారితోటి కాలాన్ని గడుపుతారు. మనోధైర్యంతో చేసే పనులైతే కలిసి వస్తాయి. ఓర్పు సదా రక్షిస్తుంది. కుటుంబ సభ్యుల సహకారం అయితే ఉంటుంది. శ్రీ ఆంజనేయ స్వామి సందర్శనము మంచి ఫలితాలను కలిగిస్తుంది. ప్రారంభించే పనులను ప్రణాళికలతో పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగంలో మేలైన ఫలితాలు మీకున్నాయి. కీలక వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. మానసికంగా దృఢంగా ఉంటారు. గిట్టని వారు తప్పుదారి పట్టించే ప్రయత్నం అయితే చేస్తారు. జాగ్రత్త. ఆగ్రహ ఆవేశాలను పోకండి. సందేహము వచ్చినప్పుడు అనుభవజ్ఞులను సంప్రదించడం ఉత్తమం. ఇక సొంత నిర్ణయాలు చేయకండి. ఆరోగ్యకరమైనటువంటి పద్ధతులను అవలంబించడం అనేది మంచిది. ఇష్టదేవత ధ్యానం అనేది ఈరోజు మీకు శుభప్రదమైనటువంటి ఫలితాలను కలిగిస్తుంది. లక్కీ సంఖ్య 45. లక్కీ కలర్ అయితే 0. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.